సపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నువ్వులతో పాలు పెరుగు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ నువ్వుల పాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంలోనూ, కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, ఇంకా చాలా వాటికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఈ నువ్వుల పాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని వాటిని నీటితో బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న నువ్వుల్లో ఒక 3 కప్పుల నీటిని పోసి ఒక 6 గంటల పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టిన నువ్వులను మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వులు మీకు తెల్లగా పాలలా కనిపిస్తాయి, కానీ అందులో నువ్వుల పిప్పి ఉంటుంది. దీనిని మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకుని వడగట్టండి. ఇప్పుడు మనకు నువ్వుల పాలు రెడీ. ఈ పాలను మనం పెరుగుగా చేసుకోవడానికి ముందుగా దీన్ని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి. అంటే దీనికి మనం ముందుగా నీటిని వేడి చేసి ఆ నీటిలో ఈ పాలను వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న పాలను కొద్దిగా చల్లార్చి అందులో కొంచెం పెరుగు తోడు వేసుకుంటే కొద్ది గంటల్లో మనకు పెరుగు రెడీ. మీరు 3 కప్పుల నీళ్లు పోసుకుంటే పెరుగు కొంచెం చిక్కగా వస్తుంది. అదే 4 కప్పుల నీళ్లు పోసుకుంటే కొంచెం పల్చగా వస్తుంది. మీకు ఇంకా చిక్కగా పాలు పెరుగు కావాలనుకుంటే ఇంకా తక్కువ నీటితో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా నువ్వులతో పాలు పెరుగు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.